గేదె కొనాలని ఆలోచన ఉన్న రైతులు ఈ వీడియో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో నేను చాలా రీసెర్చ్ చేశాను. ఈ వీడియోలో నేను ఇది మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను వట్టిగా చెప్పట్లే. నేను పంజాబ్ ఎళ్ళాను, హర్యానా ఎళ్ళాను, గుజరాత్ ఎళ్ళాను. పంజాబ్‌లో చాలా మండీలు తిరిగాను. హర్యానాలో గూడా రోహ్తక్, సిస్రా అట్లా గూడా వెళ్ళాను. ఈ వీడియో మీకు చివరిదాకా చూడండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది అర్థమైతది. ఎందుకంటే నేను చాలా తిరిగాను. లైక్ పంజాబ్ గాని, హర్యానా గాని, గుజరాత్ గాని, పంజాబ్‌లో కాన్ పశు మండి, చిచ్వాటి బఫెలో మండి అని, దబ్బాలి పశు మండి, ధనుల పశు మండి, రాంపుర పశు మండి, మౌర్ పశు మండి, ఇంకా హర్యానాలో రోహ్తక్ వెళ్ళా, సిర్సా వెళ్ళా, గుజరాత్‌లో ఒక 2 ప్లేసెస్ వెళ్ళినా ఐడియా లేవు. ఇవన్నీ తిరిగాక నేను ఒక్క ప్లేస్‌లో ఒకటే దగ్గర ఆగిన. ఎక్కడంటే మన సిర్సాలో చాలా అంటే ఒక మార్కెట్ ఉంది. ఫేస్ టు ఫేస్ మనకి మార్కెట్‌లో ఎట్లా అంటే ఆడ ఫేస్ టు ఫేస్ అనేది రేట్లు చెప్తారు. ఆపోజిట్ రైతు ఉంటాడు. ఆపోజిట్ గేదె అమ్మేవారు ఉంటారు. అక్కడనే ఇట్లా చిటికలనే గేదె ప్రైస్ అనేది అయిపోద్ది. ఇంకా మనకు ప్లస్ పాయింట్ ఏంటిదంటే అక్కడ మన తెలుగు అతను ప్రమోద్ అన్న అనే ఒక అతను ఉన్నాడు. అతను ఆంధ్రాకి గాని, మన తెలంగాణకి అనేది మనకి ఎన్ని గేదెలు కావాలంటే అన్ని గేదెలు ట్రాన్స్‌పోర్ట్ చేస్తారు. సో, కావున మీరు ఎవ్వరైనా గాని గేదెలు కావాలంటే లోకల్‌లో గాని, ఇంకా వేరే పంజాబ్ గాని, ఎందుకంటే పంజాబ్ కూడా హర్యానా సిర్సా నుండే పంజాబ్‌లో అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ అమ్ముతున్నారు. సో, పంజాబ్, గుజరాత్ ఎక్కడికెళ్ళకుండా మీరు డైరెక్ట్ హర్యానాకు వెళ్ళండి. హర్యానా సో, మీరు ఎక్కడ గాని అది రోహ్తక్‌లో గాని, ఇంకా పంజాబ్‌లో గాని గేదెలు తీసుకొని మోసపోకండి. ఎందుకంటే మీరు ఒక లక్షల ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. దాదాపు ఒక డైరీ ఫార్మ్ పెట్టాలంటే 25,00,000 నుంచి 50,00,000 దాకా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. అవి తీసుకొనొచ్చి ఆ ఫేక్ గేదెలను తీసుకొనొచ్చి మోసపోయి అవి చనిపోవడం, అవి సరిగ్గా పాలు ఇవ్వకపోవడం, అవి సరిగ్గా హీట్‌కి రాకపోవడం, సరిగ్గా ఈనకపోవడం, ఇవన్నిటి వల్ల మీ డైరీ ఫార్మ్ మొత్తం లాస్‌లోకెళ్తది. సో, మీరు ఫస్ట్ గేదె అనేది ముఖ్యం. మన గేదె అనేది చాలా మంచి బ్రీడ్ ఎంచుకోవాలి. సో, మీరు హర్యానాలో సిర్సాకెళ్తే మీకు మంచి బ్రీడ్ అంటే నేను చెప్పిననే కాదు, మీరు ఇంకా హైదరాబాద్ ముర్రా బఫెలో ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటది అన్నది. మీరు అలా చూడండి గేదెల క్వాలిటీ ఎట్లా ఉంటది, ఎంతమంది తీసుకుంటున్నారంటే దరిదాపు అన్న ఒక నెలకి 150-200 గేదెలు అమ్ముతాడు. అంటే మీరు అర్థం చేసుకోండి. వెళ్ళిన రైతు మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాడు. అంటే ఒక 100 గేదెలున్న రైతు, ఒక 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న రైతు కూడా వెళ్తున్నాడు. సో, మీరు ఆలోచించి గేదెలను ఎంచుకోండి. గేదెలను ఎక్కడ తీసుకోవాలో కరెక్ట్‌గా ఆలోచించండి. ఎందుకంటే మీరు ఒక గేదె పైన 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారంటే సిర్సా గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే నేను సిర్సాకెళ్ళి ఒక అన్నని ఒక ఇంటర్వ్యూ చేసిన, ఒక వీడియో తీసిన. అది 1-2 డేస్‌లో మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తా. యానిమల్ వరల్డ్ అనే ఛానల్‌లో మన ఛానల్‌లో నేను అప్‌లోడ్ చేస్తా. మీరు పక్కా చూడండి. ఈ 1-2 డేస్‌లో నేను అది వీడియో అనేది అప్‌లోడ్ చేస్తా. ఆలోపు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను.